హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సారీ, నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. ఓకే, సో ఎపిసోడ్స్ ఓకే మంచిగానే అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్తున్నారు. సో అందుకు చాలా హ్యాపీగా ఉంది. నిన్న ఈవినింగ్ మా రిలేటివ్స్ వెళ్ళిపోయారు. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ 3కి అట్లా వెళ్ళారు. ఎపిసోడ్ రికార్డ్ చేసి పెడదాం అనుకున్నాను, కానీ నేను చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను నిన్న. అందుకని గ్రహణం ఒకటి వచ్చింది. సో క్లీనింగ్ ప్రాసెస్, మళ్ళీ దేవుళ్ళని క్లీన్ చేయటం, పూజ చేసుకోవటం, గుడికి వెళ్ళి రావటం, చాలా విగ్రెస్ వర్క్ అయిపోయింది నిన్న. సో అందుకని రెస్ట్ తీసుకోవాలనిపించింది. అందుకే నేను నిన్న రెస్ట్ తీసుకున్నాను. అండ్ యా, సో నథింగ్ మోర్. ఓకే, అందరూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు కదా, అది చాలు. ఓకే, సరే, మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, ఝాన్సీ వెతకటం మొదలుపెట్టేసింది. సో వాళ్ళ అన్నయ్యని అడిగింది, బట్ అరుణ్ రానన్నాడు. అనేసరికి ఇంకా తను ఒక్కతే వెతకటానికి వెళ్ళిపోయింది. సో వెతికే క్రమంలో ఒక ఆంటీ ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్తారు, బట్ అక్కడ ఉండదు. సరే అని ఇంకా తన్ని వెతుకుతూనే ఉండే క్రమంలో ఒక చిన్న పాప ఆ గుడి దగ్గర ఇంతకుముందు చూశానని చెప్పటం, ఆ తర్వాత మళ్ళీ వెతికే క్రమంలో తను కార్ ఎక్కి స్పీడ్గా ఏడ్చుకుంటూ ఫస్ట్ టైం తన చేతిలో ఒక మందు బాటిల్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ వరకు మనకి ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది ప్రీవియస్ ఎపిసోడ్ వరకు. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో తర్వాత ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది అంటే, మన ఝాన్సీ కార్లో వెళ్తూ ఉన్నప్పుడు చాలా పెయిన్ ఉంటుంది తనకి. అరే దొరికినట్టే దొరికి మళ్ళీ మిస్ అవుతుంది, ఏంటిది అసలు, నా సోను నాకు దొరుకుతుందా లేదా, అసలు ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో, దుర్మార్గుడు ఎంత దూరం తీసుకెళ్ళిపోయాడు, ఇంకెన్ని రోజులు వెతికితే సోను దొరుకుతుంది నాకు అన్న ఆలోచనలతోటే తను బాగా ఏడ్చుకుంటూ మధ్య మధ్యలో తాగుకుంటూ ఖాళీ రోడ్ల మీద అలా వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తూ ఉంటే సడన్గా ఒక లేడీ ఉరుకుతూ ఉంటుందన్నమాట. ఆ ఉరుకుతూ ఉన్న లేడీని ఝాన్సీ క్రాస్ చేసి వెళ్ళిపోతూనే ఉంటుంది. అయితే ఇంకా ఆ అమ్మాయి ఏమో, ఆ లేడీ ఏమో చెయ్యి చాపి హెల్ప్ అని అరుస్తూ ఉంటుందన్నమాట. ఒక చెయ్యి తన పొట్ట మీద పెట్టుకొని ఒక చెయ్యితోటి హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. అయితే ఝాన్సీ ముందు సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా కార్కి, ఆ సైడ్ మిర్రర్కి ఎందుకో చూస్తుంది అనమాట. ఏదో కదలికలాగా అనిపించి సైడ్ మిర్రర్లో చూస్తే ఒక లేడీ ఎవరో హెల్ప్ అని చెయ్యి చాపి అక్కడే కుప్పకూలి కింద పడిపోతున్నట్టుగా చూస్తుంది అనమాట. చూసి వెంటనే కార్ ఆపేసి అయ్యో ఎవరో లేడీ అని చెప్పేసి గబగబా కార్ దిగేసి ఫాస్ట్గా ఆ అమ్మాయిని రక్షించాలని చెప్పి తన దగ్గరికి ఆ కార్ని సైడ్కి పార్క్ చేసి ఉరుక్కుంటూ వస్తుంది అనమాట. ఉరుక్కుంటూ వెనక్కి వచ్చి లేపి మేడం అని ఇలా బోర్లా పడిపోయి ఉంటుందన్నమాట. తను ఇలా తిప్పేసరికి తను ఎవరో కాదు, సోను. సో సోను ఒళ్ళంతా రక్తము, దెబ్బల మచ్చలు, సిగరెట్తో కాల్చిన మరకలు అన్నీ ఉంటాయి తన బాడీ మీద. అసలు ఆ దృశ్యం చూడంగానే అసలు ఝాన్సీ మతిపోతుంది. అసలు ఏంటిది, ఇది సోనునేనా, ఎంత అందంగా ఉండేది, ఇలా అయిపోయింది ఏంటి. అండ్ కడుపు పట్టుకొని ఉంటుంది కదా, పట్టుకొని ఉరుకుతూ ఉంటుంది. ఏంటిది అని చేయి తీసి చూస్తే రక్తం బుడబుడా కారిపోతూ ఉంటుందన్నమాట. కత్తితో పొడిచి ఉంటుంది ఆ దెబ్బని అలా సోను తన చేయితోటి అలా పట్టుకొని ఉరుకుతూ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే చెయ్యి అడ్డు తీసిందో రక్తం కారిపోతూ ఉంటుందన్నమాట. సోను ఏమైంది, లే అని ఎంత లేపడానికి ట్రై చేసినా కళ్ళు మూసుకునే ఉంటుంది సోను. ఇమీడియట్గా 108కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి పలానా అడ్రస్లో ఉన్నానండి, ఒక అమ్మాయి ఇక్కడ
మా ఫ్రెండ్ని ఎవరో కత్తితో పొడిచేశారు, ఇక్కడ పడిపోయి ఉంది, నేను లక్కీగా ఇటు వస్తూ చూశాను కాబట్టి సరిపోయింది, ప్లీజ్ రష్ అని కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేయగానే 108 వచ్చేస్తుంది. అక్కడికి వచ్చేయగానే అంబులెన్స్ ఎక్కిచ్చేసి అంబులెన్స్ వెనకాలే తన కార్ తీసుకొని హాస్పిటల్కి అని బయలుదేరుతుంది అనమాట. హాస్పిటల్కి వెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిషన్స్ అయిపోయాక వెంటనే పోలీసు వాళ్ళకు కూడా 100 కూడా కాల్ చేస్తుంది ఝాన్సీ. చేసి, సార్ ఇలా జరిగింది, నేను ఇలా చూశాను తన్ని, సో ప్లీజ్ మీరు పలానా హాస్పిటల్కి వచ్చేయండి అని వాళ్ళకు కూడా కాల్ చేస్తామన్నమాట. సో హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్స్ అడుగుతారు, ఏమ్మా పోలీసులకు చెప్పావా, ఇది మర్డర్ కేసు లాగా ఉంది, అటెంప్ట్ టు మర్డరో మరి అని అంటాడనమాట. అనగానే చేశాను సార్, పోలీసు వాళ్ళు ఆన్ ద వే వస్తున్నారు, ప్లీజ్ మీరు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయండి సార్ అంటే, ఓకేమ్మా ఓకే అని చెప్పేసి అక్కడ ఉన్న వార్డ్స్ నర్సులు అందరూ, సార్ ఎమర్జెన్సీ రూమా అంటే, కాదమ్మా సీరియస్గా ఉంది, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకోండి అని అంటాడు డాక్టర్. అనగానే ఝాన్సీ ఆపరేషన్ థియేటరా అని తన గుండె జారిపోతుందన్నమాట, అంత సీరియస్గా ఉందా తనకి అని. సరే అని చెప్పేసి ఇంకా 1 గంట 2 గంటలు వెయిట్ చేస్తుంది. ఝాన్సీకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుందన్నమాట. అమ్మ అనుకుంటూ ఏడ్చేస్తుంది. ఏడవగానే ఝాన్సీ వాళ్ళ మదర్ భయపడిపోతుంది అనమాట. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఝాన్సీ నువ్వు ఓకే కదా అని యాజ్ ఎ మదర్గా తనకున్న భయాలు తనకు ఉంటాయి కదా. సో ఆ భయంతో అన్ని క్షేమ సమాచారాలు అడుగుతూ ఉంటుంది వాళ్ళ మదర్. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎవరన్నా ఏమన్నా అన్నారా ఏంటి, సోను ఇంకా దొరకలేదా అని అడుగుతూ ఉంటుందన్నమాట. అడిగితే సోను అని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఏమైందమ్మా సోనుకి అంటే, తెలీదమ్మా, ఆపరేషన్ థియేటర్లో ఉంది, నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయమ్మా, ప్లీజ్ నువ్వు వచ్చేవా, నా దగ్గర ఎవరూ లేక ఇంకా భయం వేస్తుంది, నువ్వు రామ్మా అని ఏడ్చేస్తూ ఉంటుందన్నమాట. ఏడుస్తుంటే, సరే అమ్మా నేను వస్తాను, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో సోను దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఉండడం కరెక్ట్, వాళ్ళకు ఒకసారి ఇన్ఫామ్ చెయ్యి, వాళ్ళు వస్తానంటే అందరం కలిసి వస్తామమ్మా, నేను వస్తాను పక్క అని చెప్పుద్ది అనమాట. అనగానే సరే అమ్మ, నువ్వైతే బట్టలు చదువుకొని ఉండు, నేను కార్ పంపిస్తాను, ఆ కార్లో వచ్చేద్దు, కానీ వస్తే వాళ్ళు కూడా నీతో పాటు వస్తారు, లేదా నువ్వైనా వచ్చేయని చెప్పి ఝాన్సీకి కాల్ కట్ చేస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ కూడా సరే అమ్మ అని చెప్పేసి కాల్ కట్ చేసేసి బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. సరే అని ఇమ్మీడియట్గా అరుణ్కి ఫోన్ చేస్తుంది. అరుణ్కి ఫోన్ చేయగానే అరుణ్ ఫోన్ ఎత్తేసి ఇంట్లోనే ఉంటాడు, నైట్ టైం కదా, సో ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లోనే ఝాన్సీ గొంతు వణుకుతూ ఉంటుందన్నమాట. వణుకుతూ ఉంటే వెంటనే స్పీకర్ ఆన్ చేస్తాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది ఝాన్సీ, ఎందుకు అలా భయపడుతున్నావు అని అంటే, సోను దొరికింది అని అంటాడు అని చెప్పుద్దనమాట. అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వాళ్ళ పేరెంట్స్ అరుణ్, ఓ అవునా సరే అని అంటారే కానీ ఎలా ఉంది ఏమైంది ఏమి అడగరు అనమాట. అనగానే మీరు ఏమీ అడగరని నాకు తెలుసు, కానీ నేను చెప్పాలి మీకు, పేరెంట్స్గా నువ్వు అన్నయ్యగా వాళ్ళు పేరెంట్స్గా ఇది తెలుసుకోవడం అవసరం కాబట్టి చెప్తున్నాను అంతే, మీ ఇష్టం, మీరు వస్తారా రారా అక్కడే ఉంటారా అనేది మీ ఇష్టం, ఓకే. యాక్చువల్గా తను నాకు చాలా సీరియస్ కండిషన్లో రోడ్ మీద దొరికింది, తను ఎవరో కత్తితో పొడిచేశారు, తను చాలా సీరియస్ కండిషన్లో ఆపరేషన్ థియేటర్లో ఉంది అని చెప్తుంది అనమాట. చెప్పంగానే అందరూ అసలు ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళమ్మ 2 సెకండ్లు గ్యాప్ తీసుకొని, ఎలా ఉంది సోను అని అడుగుతుంది అనమాట. ఆంటీ చాలా సీరియస్ కండిషన్లో ఉంది ఆంటీ, మీరు వస్తే ఏమవుతుందో ఇక్కడ తెలియట్లేదు, అటు మంచి జరిగితే పర్లేదు, కానీ చెడు జరిగిందనుకోండి, చివరి క్షణాల్లో అమ్మాయిని చూసుకోలేదు అన్న బాధ మీలో ఉండకూడదు, అంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉంది మీ కూతురు అని చెప్పుతారనమాట. చెప్తే అవునా నేను వస్తా అని అంటారనమాట. వాళ్ళ నాన్న ఇట్లా గుర్రుని చూస్తాడు వాళ్ళ అమ్మని. అప్పుడు వాళ్ళ అమ్మ, అరుణ్ వాళ్ళ మదర్, మీరు ఎలా చూసినా ఏం చూసినా నేను నా కూతుర్ని చూడాల్సిందే, మీరు వస్తారో రారో నాకు సంబంధం లేదు, నేను వెళ్తున్నాను అని చెప్పుద్దనమాట. అనగానే ఇంకా అరుణ్, సరే అమ్మా నేను కూడా వస్తాను నీకు తోడుగా అని అంటాడనమాట. అనగానే వాళ్ళ నాన్న ఇంకేం చేసేది లేక, ఓకే నేను కూడా వస్తాను అని చెప్తాడనమాట. చెప్పగానే అప్పుడు ఝాన్సీ, ఓకే అమ్మకి మా అమ్మ కూడా వస్తుంది, సో అందరికీ ఒక కార్ బుక్ చేస్తాను, ఆ కార్లో వచ్చేసేయండి అని చెప్పుద్దనమాట. చెప్పగానే
సరే అని చెప్పేసి అందరూ బట్టలు చదువుకొని ఒక 1.5 అవర్లో బయలుదేరిపోతారు. వాళ్ళ మదర్ని కూడా తీసుకొని, ఝాన్సీ వాళ్ళ మదర్ని కూడా తీసుకొని. ఒక లాంగ్ జర్నీ తర్వాత అందరూ హాస్పిటల్కి వచ్చేస్తారనమాట. వచ్చేసిన తర్వాత కూడా ఈ ఆపరేషన్ థియేటర్లలో ఇంకా ఆపరేషన్ జరుగుతూనే ఉంటుంది. అన్ని ఇంజ్యూరీస్ అయ్యాయి సోనుకి. ఇంకా ఒక పేరెంట్స్ వెళ్ళేసరికి ఇంకా ఝాన్సీ అప్పటిదాకా తన దుఃఖాన్ని ఆపుకుంటూ వాళ్ళ అమ్మని చూడంగానే ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతుంది అనమాట. అమ్మా అని చెప్పేసి గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తుంది, గట్టిగా ఏడ్చేస్తుంది అనమాట. అమ్మ సోను, అమ్మ సోనిని రోడ్డు మీద చూశానమ్మా, ఆ పరిస్థితిలో చూశానమ్మా, భయం వేసిందమ్మా నాకు. అసలు ఏమైపోతుందో తెలియట్లేదమ్మా, డాక్టర్స్ నర్సులు ఎవరు ఏమీ చెప్పట్లేదమ్మా, నాకు భయంగా ఉందమ్మా అని ఏడుస్తూనే ఉండదన్నమాట కంటిన్యూస్గా. ఇంకా అరుణ్ వాళ్ళ ఫాదర్ అయితే ఆపరేషన్ థియేటర్ దగ్గరే నించొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంకా ఈ విషయం తెలిసిన సోను వాళ్ళ మదరు కుప్పకూలిపోద్ది అనమాట. ఇంకా ఒక చైర్లో కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది కూతురు కోసం. ఇంకా ఝాన్సీ వాళ్ళ మదరే ఇంకా ఝాన్సీని ఇటు సోను వాళ్ళ మదర్ని కన్సోల్ చేస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత డాక్టరు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత, ఏంటి డాక్టర్ గారు అసలు ఇప్పటిదాకా ఝాన్సీ ఉరుక్కుంటూ వెళ్ళిపోతుందన్నమాట. ఉరుక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, సోనుకి ఎలా ఉంది అని అడుగుతుందన్నమాట. అనగానే డాక్టర్ అందరినీ చూసి వీళ్ళందరూ ఎవరమ్మా అని అడుగుతాడనమాట. సోను వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్నయ్య సార్, తను మా అమ్మ, చెప్పండి సార్ సోనుకి ఎలా ఉంది అంటే, సోను యాక్చువల్గా 4th మంత్ ప్రెగ్నెంట్ అమ్మ. తన్ని కత్తితో గట్టిగా పొడవటం వల్ల బేబీని కాపాడలేకపోయామమ్మ. బట్ తనకి ఒంటి నిండా గాయాలే ఉన్నాయి, ఇంటర్నల్ బ్లీడింగ్లు చాలా ఉన్నాయమ్మా. సో అవన్నీ సెట్ చేయడానికి మాకు ఇంత టైం పట్టింది. 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలి. 48 అవర్స్ తను అన్కాన్షియస్లోనే ఉంటుందమ్మా. 48 అవర్స్ తర్వాతే మేము ఏమైనా చెప్పగలుగుతాము. బట్ 50% ఛాన్సెస్ ఉన్నాయమ్మా అని చెప్పి ఒక హాఫ్ హోపే ఇస్తాడనమాట డాక్టర్. ఇవ్వగానే అసలు వీళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇంకా వాళ్ళు పేరెంట్స్ ఒకరినొకరు వాళ్ళ మీద వాళ్ళకి అసహ్యం వేస్తూ ఉంటుంది అనమాట. చిచ్చి ఆడు మంచోడు కాదని తెలిసి కూడా నా కూతుర్ని నేను కనీసం ఒక్కసారన్నా ఎలా ఉన్నావమ్మా అని కూడా కనుక్కోలేదు అని వాళ్ళ పేరెంట్స్ అరుణ్ ప్రాణంలాగా నేను దాన్ని ప్రేమించాను, తన కోసం చిన్నప్పుడు నా క్లాసే మార్చేసుకున్నాను, అంతగా ప్రేమించిన నా చెల్లిని నేను వాడి సంగతి వాడు మూర్ఖుడు అని తెలిసి కూడా కనీసం నేనన్నా అది ఎలా ఉంది ఏంటి అని కనీసం తొంగి చూడలేదు నా చెల్లెల జీవితం వైపు. ఏమన్నాయని నేను అది ఇదని ఇంకా తిట్టుకుంటూనే ఉంటాడనమాట అరుణ్ కూడా. వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకా వెక్కి ఏడుస్తూ ఉంటారు. ఝాన్సీ ఏమో ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అట్లా ఒక 2 days తనకి సీరియస్గా కాపలా కాస్తూ ఉంటారనమాట. ఇంకా ఒక 48 hours తర్వాత తను మెల్లగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ లోపలికి రాకుండా బయట లేదమ్మా మాకు తన్ని చూడాలంటే ఎలానో ఉంది, మొహమాటంగా ఉంది, గిల్టీగా ఉంది అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళమ్మా ఝాన్సీ అని చెప్పి ఝాన్సీని వాళ్ళ మదర్ని లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత ఝాన్సీని చూసి ఏడవటం మొదలు పెడుతుంది సోను. ఏడ్చి తన కడుపు మీద చేయి పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకుంటే ఫ్లాట్గా ఉంటుంది మళ్ళీ కడుపు. అనగానే పాప బేబీ, పాపో బాబో మనకి తెలియదులే కానీ నా బిడ్డ అని అంటదన్నమాట. అంటే ఝాన్సీ దగ్గరగా వెళ్ళి తన చేతులు పెట్టుకొని సారీ సోను, బేబీని కాపాడలేకపోయారు అని అంటారన్నమాట. అనగానే ఇంకా అసలు సోను బాగా ఏడ్చేస్తే ఝాన్సీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు ఇంతగానం ఏడవడం కరెక్ట్ కాదు, ప్లీజ్ ఏడవకు, నేనున్నాను నీ పక్కన, మేమందరం ఉన్నాం కదా అంటే కొద్దిసేపు తర్వాత ఇంకా ఏడుపు ఆపేసిన తర్వాత మొత్తం చూస్తాడనమాట. చూసి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ నాన్న మా అన్నయ్య నన్ను చూడటానికి రాలేదు కదా, ఎందుకు వస్తారులే, నేను చేసిన తప్పు అట్లాంటిది అని చెప్పి తనని తానే తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. తిట్టుకుంటూ ఉంటే అప్పుడు ఝాన్సీ
లేదు నువ్వు తిట్టుకోకు, నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ వాళ్ళు నీకు మొహం చూపించలేక బయట కూర్చొని ఉన్నారు అని అంటే, వచ్చారా అమ్మా నాన్న అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట, అన్నయ్య అని అరుస్తుంటే, నువ్వు అరవకు, నువ్వు ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు కదలకూడదు, కొంచెం కదిలినా నీకు స్టిచ్చెస్ అన్నీ ఇదైపోతాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను ఉండు అని అంటదన్నమాట. అనగానే ఈలోపు ఝాన్సీ వాళ్ళ మదర్, నువ్వు తన దగ్గరే ఉండు, నేను వాళ్ళని లోపలికి పంపిస్తాను అని చెప్పి అంటదనమాట. అని ఝాన్సీ వాళ్ళ మదర్ బయటికి వెళ్ళి, మీ అమ్మాయి మిమ్మల్ని కలవరిస్తుందండి, మిమ్మల్ని చూడాలంటుంది, మీరు వెళ్ళండి అని చెప్పి అని అంటదనమాట. అనగానే గబ్బా గబ్బా లోపల కుడతారనమాట అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య. ఇలాగనే నర్స్ వస్తుంది. నర్స్ వచ్చి, ఇంతమంది ఉండకూడదమ్మా పేషెంట్ దగ్గర అనగానే ఝాన్సీ అంటది, లేదండి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ పాపను చూసుకుంటున్నారు, నేను బయట వెయిట్ చేస్తాను, వాళ్ళని ఉండనియండి అని చెప్పేసి వాళ్ళని అక్కడ ఉంచేసి ఝాన్సీ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళ కూతుర్ని పట్టుకొని ఏడ్చి ఒకరికొకరు సారీలు చెప్పుకొని ఆ ఎమోషనల్ మూమెంట్ జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత ఇంకా కొంచెం సోను ఫేస్లో కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, అట్లీస్ట్ నేను ఒక సేఫ్ ప్లేస్లో సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాను. సో అట్లీస్ట్ ఒక పెద్ద కష్టం నుంచి, ఒక పెద్ద డేంజర్ నుంచి నేను తప్పించుకొని వచ్చేసాను, ఇకనైనా నా జీవితం బాగుంటుందేమో అని ఒక చిన్న హోప్ స్టార్ట్ అవుతుంది సోనుకి. ఇంకా ఈలోపు ఝాన్సీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది అనమాట, హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి కనుక్కుందామని చెప్పి. సో సోను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారిని మే కమిన్ సార్ అని అడుగుతుందన్నమాట. రామ్మా ఝాన్సీ, నేను పిలుద్దాం అనుకుంటున్నాను అని అంటుంది. అని ఇంకా ఇప్పుడే అన్ని రిపోర్ట్స్ వచ్చినాయి అమ్మా, షీఈస్ ఫైన్, కాకపోతే కొంచెం సైకలాజికల్గా బాగా దెబ్బతిని ఉంది పాప. సో అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అబార్ట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకాస్త డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ తన్ని ఒంటరిగా ఉండనివ్వకండి, ఎవరో ఒకరు తోడు ఉండండి, ఎప్పుడు మాట్లాడిస్తూనే ఉండండి. తన పాస్ట్ లైఫ్ మాత్రం అస్సలు గుర్తు చేయకండి. ఎప్పుడు ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్లో తనకు ఒక గోల్ ఫిక్స్ చేయండి. ఇట్లా మోటివేషన్గా ఏదో ఒకటి చెప్తూ ఉండండి, లేదా తను ఎక్కడికన్నా దూరంగా తీసుకెళ్ళండి, తన్ని హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి అని చెప్పి సజెస్ట్ చేస్తాడనమాట. అనగానే ఝాన్సీ, ఓకే సార్, నో ప్రాబ్లం, అది మేము చూసుకుంటాము, బట్ ఫిజికల్గా అయితే తనకి ఏ ప్రాబ్లం లేదు కదా, లైక్ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్స్ అన్నారు కదా, సో ఇంటర్నల్ ఇంజురీస్ ఇవన్నీ ఓకే కదా అంటే, ఓకేనేనమ్మా, బట్ తనకి రెస్ట్ చాలా అవసరం అని అంటారనమాట. అనగానే తను అట్లీస్ట్ ఇంకొక 10 days అయినా మా దగ్గర ఉండాల్సిందే అని చెప్తారనమాట అని చెప్తాడు డాక్టర్. అనగానే 10 days మేము ఇక్కడ ఉండడం అంటే కష్టం డాక్టర్, పక్కా మా ఊర్లో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు, మీకు తెలిసిన డాక్టర్ ఎవరినైనా రిఫర్ చేయండి, అమ్మాయిని అక్కడికే తీసుకెళ్ళి ఆ 10 days అక్కడ ఉంచుకుంటాము, అందరం జాబ్స్ మానేసి వర్క్స్ మానేసి ఇక్కడ ఉండాలి అంటే మాకు కష్టం కదా, సో ప్లీజ్ డాక్టర్ కన్సిడర్ చేయండి అంటే, ఓకే అమ్మా ఓకే అని చెప్పేసి ఆయన తెలిసిన ఒక ఫ్రెండ్ని రికమెండ్ చేసి అంబులెన్స్ ఇచ్చి పంపిస్తాడనమాట. సో అంబులెన్స్లో వాళ్ళ అమ్మ నాన్న అంబులెన్స్లో వస్తారు సోనుతో పాటు. సోను వాళ్ళ ఝాన్సీ వాళ్ళ మదర్ అరుణ్ ఝాన్సీ కార్లో వెళ్ళిపోతారనమాట. సో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికి ఝాన్సీ వాళ్ళతో అంటదనమాట, నేను కొంచెం ఇంటికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నేను మీ అందరికీ డిన్నర్ తీసుకొని వస్తాను, అప్పటిదాకా మీరు ఉండండి, నైట్ నేనే ఉంటాను సోను దగ్గర అని చెప్పొద్దు అనమాట. అనగానే వాళ్ళు కూడా నో అనరు, ఎందుకు అంటే తన ప్రేమేంటో వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి, సోను మీద తనకి ఎంత లవ్ ఉండేది అనేది అరుణ్ ఆల్రెడీ చెప్పేశాడు ఇంట్లో. సో కాబట్టి వాళ్ళు నో అనరు. అండ్ మోర్ ఓవర్ తన్ని వెతికి ఆ కండిషన్లో నుంచి బయటపడేసి అంత హార్డ్ వర్క్ చేసింది కూడా ఝాన్సీనే కాబట్టి వాళ్ళు ఏమీ మాట్లాడరు అనమాట. సరే అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని వీలుబాటుగా తీరిగ్గా
మంచిగా ప్రశాంతంగానే రా, అప్పటిదాకా మేము చూసుకుంటాము అని అంటారనమాట. అనగానే ఓకే ఆంటీ అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఒక 2-3 గంటలు ప్రశాంతంగా ఇంకా సోను దొరికేసింది అన్న ప్రశాంతతతో ప్రశాంతంగా నిద్రపోతుంది అనమాట. నిద్రపోయి ఇంకా లేచాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి డిన్నర్, వాళ్ళ మదర్ డిన్నర్ ప్రిపేర్ చేస్తారు. ఇంకా డిన్నర్ తీసుకొని తను హాస్పిటల్కి వస్తుంది. వచ్చాక వాళ్ళ పేరెంట్స్కి, ఐ మీన్ అరుణ్కి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ డిన్నర్ పెట్టేసి ఇంకా వాళ్ళని పంపించేస్తుంది. ఇక్కడ నుంచి సోనుని ఝాన్సీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఐ మీన్ తన కేర్, తన బాధ్యత మొత్తాన్ని ఝాన్సీ తీసుకుంటుంది. సో ఇక్కడి నుంచి మన స్టోరీలో ఏం జరగబోతుంది, వీళ్ళ లవ్ ఎలా చిగురించబోతుంది, అసలు సోను తిన్న లవ్ చేస్తుందా చెయ్యదా, బికాస్ షీఈ్ నాట్ ఇన్ టు గర్ల్స్ కదా. సో తిన లవ్ని యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా, ఏం చేస్తుంది, ఝాన్సీ లైఫ్ ఎలా మలుపు తిరగబోతుంది, బికాస్ షీఈ్ ఎ మ్యారీడ్ ఉమెన్ ఆల్సో. సోను ఈజ్ ఎ మ్యారీడ్ ఉమెన్. సో ఈ మ్యారీడ్ ఉమెన్ లైఫ్ ఎన్ని మళ్ళీ టర్న్స్లు, తన లైఫ్లో ఏమైనా ట్విస్ట్ లాంటివి ఏమైనా వస్తాయా ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. ఓకే, అంటిల్ దెన్ టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.